హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి నా యొక్క వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ సంతోషముగా ఆరోగ్యముగా ఉన్నారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి చేత పట్టుకుంటే నాతో పాటు ఈ యొక్క మాటని చెప్పాలని ఆశపడుతున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దేవుని వాక్యము బలమైనది. నాతో పాటు ఈ యొక్క మాటని చెప్తారా? దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము శక్తివంతమైనది. ఈ వాక్యం వినటకు నేను సిద్ధముగానున్నాను. ఈ వాక్యము నన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయదు. మీలో ఎవరన్నా, ఇఫ్ యూ కెన్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్, try to turn on your videos, that will be very helpful to me. Yeah, we'll step into the word. మీ అందరికి తెలిసినట్లయితే టుడే వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ మదర్స్ డే, isn't it? ఎక్కడ చూసినా కూడా ఎవ్రీ వన్ ఆర్ సెలబ్రేటింగ్ మదర్స్ డే, రైట్? మీరందరూ మీ తల్లులకు విష్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. విష్ చేశారా? యా, ఇఫ్ నాట్ విష్ చేయాలని చెప్తున్నా. సో యా, విల్ స్టెప్ ఇన్ టు ద వర్డ్. ఈరోజు ఒక దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి లక్షణాలను, ఒక 6 లక్షణాలను చూద్దాం. మీ అందరికీ మీ మమ్మీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ మీ అందరికి మదర్స్ అంటే ఇష్టమా? ఐ థింక్ యూ మైట్ ఆల్ లవ్ యువర్ మదర్స్. హల్లెలూయా. కొంతమందికి తల్లులు అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి తల్లులు అంటే అసలు ఇష్టం లేనటువంటి వారు ఉన్నారు. సో చాలా మందికి వారి తల్లులు అంటే చాలా ఇష్టము. అవునండి, చాలా ఇష్టము. వాళ్ళ తల్లి లేకపోతే వాళ్ళ డే టు డే లైఫ్ లో ఏది కూడా జరగదు. సో ఒక దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణము చూద్దాం. మొట్టమొదటిగా ఒక దైవికమైన తల్లికి ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే ప్రార్థించే తల్లి అయి ఉండాలి. ఉదాహరణకు మనకు హన్నా తెలుసు కదా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనము ఎవరన్నా చదవగలిగిన వారుంటే చదివి వినిపించండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనము ఎవరైనా చదవగలిగిన వారుంటే చదివి వినిపించండి. Akka. Yeah, Nana, go ahead. For this child I pray, and the Lord hath granted me the position of that made to me himself. If you can read it in Telugu, it would be so good. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఏంటిదంటే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. ఆమేన్. హన్నా తన కుమారుని కోసం ఎలాగ ప్రార్థించింది? కన్నీళ్లతో ప్రార్థించింది కదా. కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను విని ఎవరిని దయచేశాడు? సమూయేలుని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? హన్నాకు. ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు హన్నాకు ఒక సమూయేలును దయచేశాడు. ఈమెలో ఉన్న కొన్ని లక్షణాలను చూద్దాం. ప్రతి సమస్యను ఆమె దేవుని దగ్గరకు తీసుకెళ్లేది. మొట్టమొదటిగా ఒక ప్రార్థించే తల్లికి ఉండాల్సినటువంటి లక్షణంలో ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా అది దేవుని దగ్గరకు మాత్రమే తీసుకెళ్లేది. రెండవదిగా పిల్లల కోసము నిరంతరము ప్రార్థిస్తుంది. కుటుంబ రక్షణ కోసం మోకాళ్ళపై నిలుస్తుంది. ఈరోజు ఐ డోంట్ నో మీ తల్లులు ఎంతమంది మీ కొరకు ప్రార్థిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఒకవేళ మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. చాలా యవన జీవితాలు వెనై వారు నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ ఆస్క్ ఎవ్రీ యంగ్ పీపుల్, నీ తల్లి ప్రార్థించే తల్లి అయి ఉంటుందా అని అడుగుతాను. కొంతమంది అవునని చెప్తారు, కొంతమంది నో అని చెప్తారు. మరి మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటిదంటే, ఏ తల్లి అయినా కూడా తన బిడ్డ కోసము ప్రార్థించే తల్లి అయి ఉండాలి. తల్లి ప్రార్థనతో వారి జీవితము చాలా బాగుగా కట్టగలరు. ఆమేన్. ఎన్నో పడిపోయిన జీవితాలు తల్లి ప్రార్థనతో నిలబడిన జీవితాలు ఉన్నాయి. ఆమేన్.
ఈరోజు మీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు కానీ మదర్ ప్రేయర్ రోల్స్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. తల్లి ప్రార్థన చాలా అవసరం. మరి ముఖ్యంగా తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన కూడా చాలా అవసరం. మొట్టమొదటిగా మదర్ అనేది చాలా బిగ్గెస్ట్ రోల్ ఇన్ ఎవ్రీ యంగ్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. వి ఆల్ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ అవర్ మదర్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఈరోజు ఐవ్ సీన్ కపుల్ ఆఫ్ లైక్ నాట్ కపుల్, ఐవ్ సీన్ లాడ్ ఆఫ్ స్టేటస్ స్టోరీస్ ఎవ్రీవేర్. ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్. Even in his absence or in its absence, are you really loving your mother? Or ఒక మదర్స్ డే రోజే నీవు ఇదిగో నేను నా తల్లిని నేను ప్రేమిస్తున్నాను అని స్టేటస్ లో వరకే పెడుతున్నావు. ఈరోజు ఒకవేళ తల్లి మనం తిడుతుందో లేకపోతే బుజ్జగిస్తుందో, ఐ డోంట్ నో మీ తల్లులు ఎలా మీతో ఉంటారో నాకు తెలియదు కానీ మేక్ యువర్ మదర్ యాజ్ యువర్ ఫ్రెండ్. మ్యాన్, మొట్టమొదటిగా డోంట్ కీప్ ఎనీ వరల్డ్లీ ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఒక తల్లిని ఒక ఫ్రెండ్ గా పెట్టుకో. ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ నువ్వు ఏదన్నా ఒక విషయాన్ని, అమ్మ ఇదిగో నీ దగ్గర ఈ విషయాన్ని నేను పెడుతున్నాను అన్నప్పుడు ఏ తల్లి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్లి బయట ఎక్కడ చెప్పదు, రైట్? అదే నువ్వు ఒక వరల్డ్లీ ఫ్రెండ్స్ ని పెట్టుకున్నావు అనుకో, ఇదిగో ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను, ఈ విషయం ఎవరికి చెప్పదంటే 10 మందికి వెళ్ళి చెప్పొస్తారు. రైట్? రైట్? ఈరోజు మొట్టమొదటిగా ఈ హన్నాకు ఉండాల్సినటువంటి లక్షణము, ఆమెకున్న లక్షణము ఏంటిదంటే ప్రార్థించే తల్లి అయి ఉండెను. ప్రార్థించే తల్లి అయి ఉంది కాబట్టే ఒక సమూయేలును దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్క తల్లి తన ప్రార్థనతో తన ఇంటిని మార్చగలదు. ఈరోజు చాలా యవనస్తుల్లో చూసినట్లయితే ప్రతి తల్లి చెప్పేటువంటిది ఏంటిదంటే చాలా యంగ్ పీపుల్లో వారిలో ప్రార్థన జీవితం ఉండదు. వారు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటారు, లోకానుసారంగా పరిగెడుతూ ఉంటారు. ఒక తల్లి ఆవేదన ఏంటిదో తెలుసా? నా బిడ్డ చెడిపోతున్నాడే అని ఒకవేళ వేదనతో బాధతో నేను తిట్టితే ఆ తిట్టడంలో ప్రేమే ఉంటది తప్ప కోపం అనేది వంటిది ఉండదు. అవునండి. ఈరోజు మన తల్లి ఐ డోంట్ నో మీ తల్లులు ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని తిడతారో లేదో నాకు తెలియదు కానీ, బైబిల్ చదవకపోతే తిడతారో లేదో నాకు తెలియదు కానీ, ప్రతి తల్లి గద్దించే తల్లి అయి ఉండాలి. మ్యాన్, మొట్టమొదటిగా. రెండవదిగా, ఎలాగైతే మన శరీరానికి మనము ఇప్పుడు మీ మదర్ నువ్వు ఫుడ్ తినలేదంటే కొట్టి మరీ తినిపిస్తుంది. అవునండి, ఇంత వయసు వచ్చినా కూడా కొట్టి మరీ తినిపిస్తారు. అలానే ప్రతి తల్లి కూడా యవన ప్రయాణికి వచ్చినప్పుడు బైబుల్ చదవాలని, లేకపోతే ప్రార్థన చేసుకోవాలని, నీకు అవసరం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలని ప్రతి తల్లి ప్రతి యవనస్తుడికి యవనస్తురాలకి నేర్పించాలి. మ్యాన్, అలా నేర్పించినప్పుడు వారి యవన ప్రాయంలో ఏదైతే నేర్చుకుంటారో ఇట్ విల్ లాంగ్ లాస్ట్ ఫర్ ఎవర్. మ్యాన్, మొట్టమొదటిగా ఒక దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిదంటే ఎలాగుండాలి? ఆ తల్లి ప్రార్థించే తల్లి అయి ఉండాలి. మ్యాన్, మొట్టమొదటిగా. రెండవదిగా చూద్దాము. మొట్టమొదటిగా ఆ తల్లి ఎలాగుండాలి? ప్రార్థించే తల్లి అయి ఉండాలి. రెండవదిగా చూద్దాము. రెండవ లక్షణము విశ్వాసము కలిగిన తల్లివై ఉండాలి. విశ్వాసము అనగా బిలీఫ్. ఉదాహరణకు యొక్కబేదు అంటే మోషే తల్లి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివి వినిపిస్తారా? నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. చదువుతావు నాన్న? చదవా? యా, ఇఫ్ ఎనీవన్ కెన్ రీడ్ అవుట్ దెన్ యూ కెన్ రీడ్. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనములు. చదవగలిగిన వారు ఎవరన్నా ఉంటే చదివి వినిపించండి. యా. Anila, you can read if you know Telugu. Kiran, you can read if you know Telugu. Abhishek, you don't know చెప్పమ్మా. 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు అంటే. సరే అమ్మా. లేవి ఒకడు వెళ్ళి లేచి కుమార్తెను వివాహం చేసుకుని లేవి కుమార్తెను
వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక అన్నొచ్చిన డోర్ దిప్పు. తరువాత వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జికటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎటున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితివని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవుడు వాక్యం దీవించును. చాలు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యము రీతిగా నిర్గమకాండంలో చూస్తే మోషే తల్లి, మీ అందరికి మోషే స్టోరీ తెలుసు అని నేను అనుకుంటున్నా. మోషే స్టోరీ మీ అందరికి తెలుసు కదా. అతని చాలా భయంకరమైన స్థితిలో ఆయన పుడతాడు. సో కట్ షార్ట్ ద స్టోరీ. ఇక్కడ ఆ తల్లి యొక్కబేదు అనేటువంటి మోషే తల్లి ఆమె భయపడలేదు. దేవునిపై విశ్వాసం ఉంచి మోషేను రక్షించింది. ఇక్కడ దైవికమైన తల్లిగా ఉన్న తల్లి మొట్టమొదటిగా ప్రార్థించే తల్లి అయి ఉండాలి. రెండవదిగా విశ్వాసమును కలిగిన తల్లి అయి ఉండాలి. ఆమెకు ఉండాల్సినటువంటి లక్షణాలలో పరిస్థితులు ఎంత కఠినమైనా కూడా దేవునిపై నమ్మకము కోల్పోకూడదు. ఈరోజు చాలా మందికి ఒక పరిస్థితి ఏదన్నా అటు ఇటు అయితే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతారు. ఒక ప్రార్థించే తల్లి ఎలాగుండాలంటే తన బిడ్డలకు నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి. పిల్లలను విశ్వాసములో పెంచాలి. వాళ్ళకి భయాన్ని కాదు నేర్పించాల్సింది, వాళ్ళు దేవుని వాగ్దానాలను పెట్టి వాళ్ళని నిలబెట్టాలి. ఈరోజు విశ్వాసము గల తల్లి ఒక తరాన్ని, అంటే ఒక వారి ఆ యొక్క తరం అంతటిని విశ్వాసములో పెంచగలదు. ఆ తల్లికి ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే విశ్వాసము కలిగి జీవించాలి. అది ఎలాంటి విషయమైనా. ఈరోజు చాలా మంది తల్లులలో ప్రార్థన లేని తల్లులు ఎలాగుంటారో తెలుసా? ఒకవేళ బిడ్డ వారి దగ్గరకు వచ్చి అమ్మ ఇదిగో నా జీవితంలో ఇదిగో నేను ఇలాగున్నాను అని అంటే ఆ ప్రార్థన లేని తల్లి ఎలాగ ఆన్సర్ చేస్తుందంటే నాకే ప్రార్థన జీవితం లేదు, ఇంకా నేను నీకు ఎలా చెప్పగలను. ఈరోజు ఒక తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ బిడ్డ ఎలాగా బ్రతకగలరు, తన యవ్వనంలో ఎలాగ ఉండగలరు? ప్రతి తల్లి, మనం అందరము వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు గాడ్, ఇజంట్ ఇట్? ఇన్ ఎవ్రీ యాక్షన్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ we are anything out there, we have to accountable to God. ఈరోజు నేను కొంతమంది మ్యారీడ్ కపుల్ని చూసినప్పుడు చిన్న వయసులోనే దేవుడు కొంతమందికి బిడ్డలను దయచేస్తూ ఉంటాడు. పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొంతమందికి బిడ్డలు కలగరు. ఈరోజు ఎందుకు అని ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ద హోలీ స్పిరిట్ రిమైండెడ్ మీ వన్ థింగ్. ఎవరైతే తమ బిడ్డలను పోషించగలరో దేవుడు అనుకుంటాడో వారికి మాత్రమే బిడ్డలను దయచేస్తాడు. ఈరోజు మనం అందరం వీ హ్యావ్ టు ఫీల్ వెరీ బ్లెస్డ్. మనల్ని పోషించగలిగేటువంటి తల్లి తండ్రి దేవుడు నమ్మి వారికి మనల్ని స్వాస్థ్యముగా అప్పగించారు. ఈరోజు ఒక చిన్న విషయం అయితే మనం అరిచేస్తూ ఉంటాం. క్వైట్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ నా తల్లి మీద, నా తండ్రి మీద నేను చాలా విషయాల్లో కోప్పడిన విషయాలు ఉన్నాయి. అండ్ దెన్ ఐ రియలైజ్, నేను దేవుని దగ్గర మోకాళ్ళంగి ప్రభా ఇదిగో
నేను తెలుసో తెలియక నేను ఒక తప్పుని చేశాను. నా తప్పుని క్షమించు అని నేను ఐ కన్ఫెస్ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్. నో మ్యాటర్ వాట్ ద థింగ్ ఐ హావ్ డన్, వాట్ ద థింగ్ ఐ హావ్ డూ ఎనీథింగ్. నేను దేవుని దగ్గర కూర్చొని నేను ప్రార్థిస్తాను. వాళ్ళ రెండో లక్షణం ఎలాగుండాలంటే ప్రతి తల్లి కూడా విశ్వాసము కలిగిన తల్లి వలె ఉండాలి. మూడవ లక్షణాన్ని చూద్దాము. ప్రేమతో నింపబడిన తల్లి అయి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వచనములు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. చాలు. ఇక్కడ దైవికమైన భక్తి గల తల్లి ఆమె ప్రేమలో సహనము, క్షయయు, దయను చూపిస్తుంది. ఈరోజు మీ తల్లులు కోపంతో కూడబడినటువంటి తల్లులు ఉన్నారా? లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ తల్లి ప్రేమతో చెప్పేదిగా మీ తల్లి ఉందా? యూ హ్యావ్ టు రీచెక్ యువర్ సెల్ఫ్. ఈరోజు చాలా తల్లుల్లో చూస్తే ఒక విషయానికి ముందు కోపం వస్తుంది కాదండి, అవునా? కోపం ఏ చిన్న విషయానికైనా కోపం వస్తుంది. ఐ కెన్ ట్రూలీ సే, నేను వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు జార్జియా, కంప్లీట్లీ ఒక ల్యాండ్ నుంచి ఒక ల్యాండ్కి వచ్చినట్టు, అంతేనా? కమింగ్ టు జార్జియా, కమింగ్ టు ఇండియా, అక్కడ నుండి ఇక్కడకు ఒక ల్యాండ్ టు ల్యాండ్ మారినట్టే, అవునా? సో ఇక్కడ మోస్ట్లీ ఐ హావ్ సీన్ లాడ్ ఆఫ్ లవ్. ఇక్కడ తల్లులు బిడ్డలతో చాలా ప్రేమగా ఉంటారు. చిన్న తప్పు చేసినా చిన్న పిల్లలైనా పెద్దవారైనా వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఫ్రీడమ్ ఇచ్చేసి వారు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళని కొట్టరు. దే యూస్ టు కడిల్, దే యూస్ టు లవ్, దే యూస్ టు గివ్ కిస్సెస్, దే యూస్ టు హగ్, దే వార్మ్ హగ్స్. అది నేను చూసినప్పుడు ఐవ్ బీన్ హియర్ ఫర్ మోర్ దెన్ 5 years. 5 years లో నేను చాలా తల్లులు నేను చూసాను. వెన్ ఐ వర్క్డ్ ఇన్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఆల్సో ఐవ్ సీన్ లాడ్ ఆఫ్ మదర్స్ అవుట్ దేర్. ఆ బిడ్డలకు ఒక దెబ్బ అనేటువంటిది వారు చూడలేదు. ఫైన్, చిన్నతనములో అలాగున్నారు. పెద్ద అయినప్పుడు యవ్వన కాలంలో మనకి తెలుసు లవ్, రిలేషన్షిప్, ఇంటిమసీ ఇవన్నీ అనేవి ఇట్స్ ఎ సిన్ అని మనకు తెలుసు, అవునా? ఇండియన్ పేరెంటింగ్, ఫారిన్ పేరెంటింగ్ ఎలాగుంటదంటే 25 వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు మనల్ని ఎలాగ పడిపోకుండా మనల్ని పట్టుకుంటారు, అవునండి? ఇక్కడ యవ్వన కాలంకి వచ్చేసరికి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏది కోల్పోతారు? దే లాస్ దేర్ క్యారెక్టర్స్, అవునా? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ని వాళ్ళు కోల్పోతారు. ఇక్కడ నేను చూసింది ఏంటిదంటే, మన తల్లులు ఒకవేళ వారు కోపంతో మనకి ఏదైనా చెప్పినా కూడా ఆ కోపంలో ఏముంటది? ప్రేమ అనేది దాగి ఉంటది. దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ లవబుల్ వే. ఈరోజు మీ తల్లి ఒకవేళ ఏదైనా కోపంతో మీకు చెప్తే మీరు ఏం ఆలోచించాలి అంటే, 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4-7లో చెప్పినట్లుగా దైవికమైన తల్లి తన ప్రేమలో సహనము. మన మదర్స్ కి చాలా పేషెన్స్, ఇజంట్ ఇట్? చాలా పేషెన్స్, అవునా? దయ, క్షమించేస్తారు. నువ్వు ఎంత తప్పులన్నా మాట్లాడు. ఒకసారి సరదాగా నేను మా మమ్మీకి నాకు ఒక చిన్న కోల్డ్ వార్ లాగా జరిగితే, నాన్న ఇలా చేయకూడదు, అపవాది నిన్ను ప్రేరేపిస్తుంది అన్నప్పుడు, సో యువర్ సెల్ఫ్ ఇస్ అ సైటాన్ అని చెప్పాను అనమాట నేను.
సో నాకు వెన్ ఐ రీకాల్ ఎవ్రీథింగ్ ఐ రియల్లీ నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభా ఇదిగో నాకు తెలిసి తెలియక నేను ఏదో మాట్లాడాను ప్రభా, నన్ను క్షమించు. ఈరోజు హౌ యు ఆర్, ఐ డోంట్ నో హౌ మైట్ బి యువర్ యాక్షన్స్ విత్ యువర్ మదర్. ఈరోజు మన తల్లితో మనం కూర్చొని ప్రేమతో ఒక కన్వర్జేషన్ ని పెట్టుకోవాలి. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఇదిగో నా తల్లి నా మీద కోపంగా ఉంటదేమో, కోపంతో నన్ను ఏదన్నా అనేస్తదేమో అనేటువంటి విషయాల్ని పెట్టుకొని మన తల్లులకు మనము దూరంగా ఉంటున్నామేమో. ఈరోజు ఈ దైవికమైన తల్లి ప్రేమలో సహనము, మరి క్షమ మరియు దయ చూపించి పిల్లను కోపంతో కాదు కానీ ప్రేమతో సరిదిద్దుతుంది. అలానే కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతుంది. కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చేటువంటి తల్లిగా ఉంటది. ఈ యొక్క ప్రేమతో నిర్మించిన ఇల్లు దేవుని సమాధానముతో మాత్రమే నిండి ఉంటది. కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే దేవుని ప్రేమ కొదువైపోయి ఎక్కువ కోపంతో నిండిన కుటుంబాలు ఉంటాయి. ఈరోజు ఒక తల్లి ప్రార్థించే తల్లి అయి, మరి అలానే విశ్వాసము కలిగిన తల్లి అయి, తర్వాత ప్రేమించబడినటువంటి తల్లి అయి ఉంటే ఆ కుటుంబంలో సమాధానం అనేటువంటిది ఉంటది. 4వ లక్షణాన్ని చూద్దాము. దేవుని వాక్యాన్ని బోధించే తల్లి అయి ఉండాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివి వినిపిస్తారా? 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ యవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. కాదు సిస్టర్, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను అది కలిసి ఉందమ్మా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ యవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. సో యూనికే తన కుమారుడికి చిన్నప్పటి నుండి దేవుని జ్ఞానాన్ని నేర్పింది. సో దేవుని జ్ఞానాన్ని నేర్పించాలని బైబిల్ చక్కగా వ్రాయబడింది. ప్రతి బిడ్డకు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి. పిల్లలకు బైబిల్ చదవడం నేర్పించాలి. రెండవదిగా ప్రార్థనను అలవాటు చేయాలి. దేవుని భయములో వారిని నడిపించాలి. తల్లి నేర్పిన దేవుని మార్గము పిల్లలను జీవితాంతము నడిపిస్తుంది. ఈరోజు 4వ లక్షణముగా ఆ తల్లికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిదంటే దేవుని వాక్యాన్ని బోధించే తల్లి అయి ఉండాలి. ప్రతి తల్లి కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. మీ తల్లి మీకు దేవుని వాక్యాలు బోధిస్తుందా అండి? సో ఐ థింక్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నేను బ్లెస్సీతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటిదంటే, అక్క ఇవాళ మా మమ్మీ నాకు ఒక స్టోరీ నెరేట్ చేసింది అని చెప్పావు, రైట్? యా. సో ఐ డోంట్ నో మీ తల్లులు మీకు స్టోరీస్ నెరేట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా మమ్మీ షీ యూస్ టు నెరేట్ స్మాల్ స్టోరీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేప కడుపులో ఇరుక్కుపోయినటువంటి యోనా గురించి. సో ఇట్లాంటి స్టోరీస్ అనేవి చెప్తూ ఉన్నప్పుడు అవి మన లైఫ్ కి మనం అప్లై చేసుకున్నప్పుడు ఇట్ విల్ గివ్స్ యూ మోర్ స్ట్రెంగ్త్ టు గ్రో ఇన్ ఎ స్పిరిచువల్ వే. ఈరోజు ఒక తల్లి దేవుని వాక్యాన్ని బోధించే తల్లి అయి ఉండాలి. నో మ్యాటర్ వాట్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్ అంటాం తెలుసా? ఇప్పుడు అప్గ్రేడ్ జెన్జీ యూత్ కిడ్స్ అందరూ బెడ్ టైమ్ స్టోరీస్. అలాగా దేవుని యొక్క స్టోరీస్ చెప్పి వాళ్ళని నేర్పించాలి. ఒక దేవుని యొక్క సీడ్ ని నాటినప్పుడు, ఒక సీడ్ ని మనం వేసినప్పుడు, ఒక చిన్న సీడ్ మెంతులు వేసినప్పుడు ఎలాగ కొరియాండర్ అవుతుంది, ఎట్లా అవుతుంది? ఫస్ట్ వేసినప్పుడు సీడ్ గా ఉంటది కదా, కొన్ని రోజులకి అది పెరిగి పెద్ద అయిపోతూ ఉంటది. అలాగా చిన్నతనము నుండి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించినప్పుడు వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు ఒక తల్లి వానికి బోధించే తల్లి అయి ఉన్నప్పుడు
వాడు దాని నుండి తొలగిపోడు. ఇదిగో ఎవరు చెప్పకపోతే దే వోంట్ బి సెల్ఫ్ రిమైండర్స్ ఫర్ ప్రేయింగ్. దే వోంట్ బి నో నీడ్ ఆఫ్ సెల్ఫ్ రిమైండర్ ఫర్ ప్రేయింగ్, నో నీడ్ ఆఫ్ సెల్ఫ్ రిమైండర్ ఫర్ స్టడీయింగ్ బైబుల్, నో నీడ్ ఆఫ్ సెల్ఫ్ రిమైండర్ ఫర్ ఎనీ స్పిరిచువల్ వర్క్స్ అవుట్ దేర్. సో ఒక తల్లి 4వ లక్షణం ఎలాగుండాలంటే దేవుని వాక్యాన్ని బోధించే తల్లి అయి ఉండాలి. 5వదిగా చూద్దాము, జ్ఞానము కలిగిన తల్లి అయి ఉండాలి. సామెతల గ్రంథము 31:26లో చూసినట్లయితే ఆమె జ్ఞానముతో తన నోరు తెరుచును. హల్లెలూయా. 5వదిగా ఉండాల్సిన లక్షణం ఏమిటంటే జ్ఞానము కలిగిన తల్లిలాగా ఉండాలి. మీ తల్లులు జ్ఞానము కలిగిన తల్లిలో ఏమో నాకు తెలియదు, కానీ ఈరోజు చాలా మంది యవనస్తుల్ని అడిగినప్పుడు మా మమ్మీ పెద్దగా చదువుకోలేదక్క, మా మమ్మీకి పెద్ద చదువు రాదు, మా మమ్మీ ఎందులో కూడా ఐ మీన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ మా మమ్మీ, జెన్జీ యూత్ లో ఎలాగ ఆలోచిస్తారో అలా మా మమ్మీ ఆలోచించరు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే మీ తల్లి మీ యొక్క ఫ్యామిలీని ఎలాగైతే నడిపిస్తుందో, లైక్ షీ యూస్ టు బ్యాలెన్స్ ద లైఫ్, ఇజంట్ ఇట్? ఆమె చదువుకున్నా చదువుకోకపోయినా, జ్ఞానం ఉన్న జ్ఞానము లేకపోయినా దైవ జ్ఞానం ఉంది కదా. మేబీ షీ డోంట్ హ్యావ్ ద వరల్డ్లీ నాలెడ్జ్, కానీ ప్రార్థించే తల్లికి ఉండాల్సినటువంటి 5వ లక్షణం ఏంటిదంటే జ్ఞానము కలిగిన తల్లి. మీరు చూడండి, బాగా చదువుకున్న వారు ఒక్కొక్కసారి స్పిరిచువల్ లైఫ్ లో దే వోంట్ గివ్ యూ ఎ నార్మల్ పాత్స్ టు యూ, రైట్? నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి. ఈరోజు ఐ వాంట్ టు టెస్టిఫై ఒక స్పిరిచువల్ మదర్ గురించి చెప్తాను. ఏంటిదంటే నేను యవన కాలంలో రీసెంట్ టైమ్స్ లో నాకు ఒక ఆంటీ గారు నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఆ క్లోజ్ అయినది ఏంటిదంటే నాకు ఆంటీ గారు ఏం చెప్పారంటే, అమ్మ నాకు పెద్ద చదువు రాదు అన్నప్పుడు, నీ చదువుతో పోలిస్తే నా చదువు చాలా చిన్నది, ఐ డెంట్ ఈవెన్ పాస్ ఇంటర్ 10th అని చెప్పారు. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, ప్రభా ఏమి లేని, ఐ మీన్ ఏం చదువుకున్న ఆమెకే అంత జ్ఞానం, ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్, బైబుల్ నాలెడ్జ్ నాకు తెలియదు, ఆ బైబుల్ నాలెడ్జ్ నాకు లేదు. సో వెన్ ఐ స్పోక్ టు దట్ మదర్, ఆ తల్లి నాకు చెప్పినటువంటిది ఏంటిదంటే, భవ్య నాకు ఎలాంటి జ్ఞానం లేదు, కానీ షీ హ్యావ్ లాడ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? ఒక దైవికమైన తల్లికి ఉండేటువంటి లక్షణంలో ఆ తల్లి జ్ఞానము కలిగిన తల్లిలాగా ఉంటదంట. ఆమె మాటల్లో జ్ఞానం ఉంటది, ఆమె కోపానికి బదులు శాంతితో ఆమె స్పందిస్తుంది. 3వదిగా కుటుంబాన్ని తెలివిగా నడిపిస్తుంది. ఈరోజు అంటూ ఉంటారేమో, నా తల్లికి చదువు లేదు, నా తల్లికి జ్ఞానము లేదు. ఇదిగో ఆమె ఏం చదువుకోలేదు, కానీ దైవికమైనటువంటి తల్లికి ఉండాల్సినటువంటి 5వ లక్షణం ఏంటిదంటే జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకునేటువంటిదిగా ఉంటది. 6వదిగా చూద్దాము, ఆదర్శమైన తల్లి. పిల్లలు తల్లి జీవితాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు, అవునా? తల్లి ప్రార్థన చేస్తే బిడ్డలు ప్రార్థన చేస్తారు, తల్లి నిద్రపోతే పిల్లలు నిద్రపోతారు, తల్లి బద్ధకంగా ఉంటే పిల్లలు కూడా బద్ధకంగా ఉంటారు. ఐ డోంట్ నో మీ తల్లులు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ మీ తల్లిని చూసి మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మీ తల్లి ప్రార్థన చేయకపోతే మీరు వెళ్ళి తనకు ప్రార్థన నేర్పించండి. అమ్మ ఇదిగో నా కొరకు ప్రార్థన చేయి. సో ఇక్కడ ఆదర్శమైన తల్లులు, ఐ బిలీవ్ దట్ మీ అందరికి ఒక ఆదర్శమైన తల్లి ఉందని నేనైతే నమ్ముచున్నాను. వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటిదంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారు, వినయమును కలిగి ఉంటారు, భయమును కలిగి ఉంటారు, దేవునికి భయపడేటువంటి హృదయము ఆ తల్లుల్లో ఉంటది. తల్లి జీవితము పిల్లలకు మొదట బైబిల్. ఏమనండి, తల్లి నిద్రపోతుంది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? మా మమ్మీ నిద్రపోతుంది కదా, నేను కూడా నిద్రపోతా. అదే తల్లి ప్రార్థన చేస్తే వారు కూడా వచ్చారే, మా మమ్మీ ప్రార్థన చేస్తుంది కదా, నేను కూడా మా మమ్మీతో కలిసి ప్రార్థన చేస్తాను. లేకపోతే తల్లి ఇంకేదన్నా సినిమాలు చూస్తుంది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? ఆమె కంటే రెట్టింపు వేగంతో సినిమాలు చూస్తారు. అదే తల్లి మరి పరిశుద్ధాత్మను పొందుకొని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ పిల్లలు కూడా వారితో కూర్చొని ప్రార్థన ఐ డోంట్ నో ఎంతమంది మీరు కుటుంబం అంతా కలిసి ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటే నాకు తెలియదు, కానీ ఐ రియల్లీ ప్రైజ్ గాడ్. నేను జార్జియాకి వచ్చిన తర్వాత మాకు కుటుంబ ప్రార్థన అనేటువంటిది చాలా ఇట్లా అప్లికబుల్ టు ఎవ్రీ పీపుల్. ఐ డోంట్ నో, నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఎవరున్నా కూడా ఫ్యామిలీ ప్రేయర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఇజంట్ ఇట్? ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఫినాన్షియల్ గ్రోత్ చూస్తారు, ఫిజికల్ గ్రోత్ చూస్తారు, అలా ఇంకేదైతే గ్రోత్ చూస్తారు, కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది అందరూ కలిసి గ్రో అవ్వాలి. మ్యాన్ అవునండి,
ఈ 5 వేళ్ళున్నాయి. ఇవంతా కలిపి ఒక ఫ్యామిలీ. అవునా? అలానే మన కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లో, అక్కో, అన్నో ఎవరైనా కానీ మనమందరము కలిసి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆశీర్వాదము. ఈరోజు చాలా తల్లులు ఐ రియలీ అప్రిషియేట్ ప్రభావతి ఆంటీ గురించి చెప్పాలి ఏంటిదంటే, ఆంటీ గారు వాళ్ళ బిడ్డలు షీ హాస్ బ్లెస్డ్ విత్ 2 బాయ్స్. వాళ్ళ ఇరువురిని కూర్చోబెట్టి దేవుని వాక్యాలు చెప్తూ, దేవుని వాక్యాల గుండా వారికి ప్రతిరోజు స్టోరీస్ నెరేట్ చేస్తూ ఉంటది. నేను ఆ తల్లితో మాట్లాడినప్పుడు మీరు ఇంకొకటి గమనించినట్లయితే దైవికమైన తల్లులలో ఒక మాట చెప్తే సూటిగా చెప్తారు. అవునా? సూటిగా ఆ మాట చెప్తారు. ఇది తప్పు, ఇది రైట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. అలాంటి తల్లులు మీకుంటే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మదర్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. మరి 6 లక్షణాలు చూసాము. 6 లక్షణాల్లో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిది? ప్రార్థించే తల్లి అయి ఉండాలి. మనకు ఉదాహరణకు ఎలాంటి తల్లి? హన్నా ఎలాగైతే ప్రార్థించిందో, మరి సమూయేలు కొరకు ప్రార్థన చేసిందో, దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన ఆమె సమూయేలుని ఎలాగ దయచేశాడో, అలాగ దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిదంటే తన బిడ్డల కొరకు ప్రార్థించే తల్లి అయి ఉండాలి. ఆమేన్. రెండవదిగా ఆ తల్లి ఎలాగుండాలి? విశ్వాసము కలిగిన తల్లిలాగా ఉండాలి. మనకి ఎగ్జాంపుల్ ఎవరు? మోషే తల్లి. మూడవదిగా ఆ తల్లి ఎలాగుండాలి? ప్రేమతో నింపబడిన తల్లి అయి ఉండాలి. కోపము కాదండి. ఒక విషయము కోపంగా ఉంటే పిల్లలకు ప్రేమతో దాన్ని సరిచెప్పేటువంటి తల్లిలాగా ఉండాలి. నాలుగవదిగా దేవుని వాక్యాన్ని బోధించే తల్లి అయి ఉండాలి. ఐదవదిగా జ్ఞానము కలిగిన తల్లిలాగా ఉండాలి. ఆరవదిగా ఆదర్శమైన తల్లిగా ఉండాలి. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఒక దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఈ అన్ని క్వాలిటీస్ మీ యొక్క తల్లుల్లో ఉన్నాయని ఐ బిలీవ్ దట్. ఇఫ్ ఎస్, కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్? ఇవన్నీ మా తల్లుల్లో ఉన్నాయక్క అనేటువంటి వారు ఒక్కసారి కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? దేవుడి యొక్క చిన్న వాక్యమును మనందరి వెనుకల్లో దీవించబడుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాము. విన్న వాక్యము రీతిగా మనం అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. ప్రభా, ఇదిగో ఒక దైవికమైన తల్లికి ఉండాల్సినటువంటి 6 లక్షణములు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతి తల్లిని బట్టి నీకు వందనములు. వారికి యొక్క లక్షణాలను మీరు మరి ముఖ్యంగా మీరు దయచేశారని నేనైతే నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో ఈ యొక్క వాక్యము విత్తబడినప్పుడు అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని విని వారి జీవితంలో ఆశీర్వాదకరముగా ఈ వాక్యాన్ని ఎంచుకొని వారి జీవితాల్లో వారు ముందుకు కొనసాగుటకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ చిత్తమైతే మరలా మేమందరము సమకూడుకొని ఇటు రీతిగా కలిసి మరలా స్తుతించు పర్యంతము వరకు నీ కృప, నీ బలము, నీ శక్తిని, ఆరోగ్యమును మాకు దయచేయమని అడుగుతూ ఈ దిన దీవెనలతో నింపమని జీవం కలిగినటువంటి యేసయ్య నామములో వినయముగా శ్రేష్టముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభావతి ఆంటీ గారు మనల్లో ప్రార్థన నడిపిస్తారు. అందరికీ వందనాలండి. మహాపరిశుద్ధుడు నచ్చంత ప్రేమాకృప కనికరం కలిగిన ప్రియ పరలోకపు మా తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు ప్రభా. గడిచిన సమయం అంతా కాచి కాపాడి తోడు నీడను అనుగ్రహించి పరిశుద్ధ పునరుత్థాన దినమందరి సన్నిధానంలో చేరిన ప్రభా, ఒక ప్రత్యేకమైన వర్తమానముతో ప్రభా నాయనా నీ బిడ్డను నింపి నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. నిజమైన తండ్రి, ఒక దైవికమైన తల్లులుగా మేము ఏ రీతిగా నా తండ్రి నీవు నిర్మించిన రీతిగా నా తండ్రి ప్రభా నాయన, నా తండ్రి ఆనాడు నా ప్రభా నాయన హవ్వను నా తండ్రి ప్రభా నాయన, నా తండ్రి జనములకు తల్లిగా ప్రభా నీవు నియమించావు నా ప్రభా. అట్టి రీతిగా మమ్ములను కూడా నా తండ్రి నీవు పుట్టించి ప్రభా నీవిచ్చిన బహుమానము ద్వారా మమ్మల్ని తల్లులుగా చేస్తూ నా తండ్రి తల్లులుగా మా బిడ్డల పట్ల బాధ్యత, కుటుంబాల పట్ల ఎట్టి బాధ్యతను కలిగి దైవికమైన కుటుంబాలుగా మేము అన్నిటిలో ప్రభా లోకానుసారముగా అభివృద్ధి చెందటం కాదు కానీ ఆత్మీయతలో ఏ రీతిగా నా తండ్రి ప్రభా మేము పెంపొందించుకుంటూ మా బిడ్డలను పెంచుకోవటం మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అన్నావలే ప్రార్థించే తల్లులుగా మాకు నేర్పించండి. మా బిడ్డలను నీకు సమర్పించే తల్లులుగా మాకు నేర్పించండి. మా బిడ్డల కొరకు ప్రభా నీవిచ్చే బహుమానము కొరకు మేము తల్లులుగా తయారవడానికి నా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో కన్నీటితో ప్రార్థించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. రేయి మొదటి జామున లేచిన తండ్రి మీ బిడ్డల కొరకు
నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయమును దేవుని సన్నిధానంలో కుమ్మరించమని సెలవిస్తూ ఉన్నావు తండ్రి. నీ కృపను అనుగ్రహించి అట్టి రీతిగా నా ప్రభా హన్నావలే విజ్ఞాపన చేసి బిడ్డలను ప్రభా నాయన మేము నా తండ్రి సంపాదించుకోవటానికి ఆ బిడ్డలను నీ కొరకు పెంచటానికి మాకు నేర్పించమని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. అట్టి ప్రార్థనా జీవితాన్ని తల్లులమైన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. అట్టి తల్లులను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అలాగే విశ్వాసము కలిగిన తల్లులముగా ప్రభా నాయన మోషే తల్లి యాకోబెదు ఏ రీతిగా అయితే తనకు పుట్టిన ప్రభా నాయన ప్రతికూల పరిస్థితులలో కూడా నా తండ్రి ఫరో కుమార్తె పిలిచి పాలిచ్చి నా కొరకు పెంచుమని చెప్పినప్పుడు నా తండ్రి ప్రభా నాయన మోషే పెద్దవాడైనప్పుడు ప్రభా తన బిడ్డలను ప్రభా నాయన నాయన బంధించబడిన వారిని విడిపించడానికి విమోచించడానికి నా తండ్రి ప్రభా నీవు ఏర్పరచుకున్నట్లుగా మోషే అహరోను మిరియాములను నా తండ్రి పెంచిన విశ్వాసం కలిగిన తల్లిగా నా తండ్రి ప్రభా నీ సన్నిధానంలో మాకు మాదిరికరమైన తల్లిగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేము కూడా మా బిడ్డలను తయారు చేయాలి నా తండ్రి. నీవు మాకు ఇచ్చిన బిడ్డలను ప్రభా నీ కొరకు ఏ రీతిగా పెంచాలో నా తండ్రి యాకోబెదు వలె నా తండ్రి ప్రభా లోకము కోసం పెంచటం కాదు గాని నా తండ్రి వారిలో విశ్వాసము నూరిపోస్తూ నా తండ్రి తిమోతి ప్రభా నాయన తన తల్లి ఇంటి నుంచి తెచ్చుకున్న విశ్వాసాన్ని తన కుమారునికి కూడా ఇవ్వడానికి సహాయం చేసావు నా తండ్రి. మీ సహాయతను అనుగ్రహించిన తండ్రి ప్రభా మేము కూడా అట్టి రీతిలో నా తండ్రి మా బిడ్డలకు బోధించటం మాకు నేర్పించమని అట్టి విశ్వాసాన్ని నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు నా ప్రభా. దేవుని వాక్యాన్ని బోధించే తల్లులముగా నా ప్రభా నాయన పరిశుద్ధ గ్రంథములో నా తండ్రి ప్రభా నాయన యవనస్తులైన బిడ్డలకు ఏ రీతిగా ప్రభా నీ సన్నిధానానికి నడిపించాలి వాక్యము చేత వారి జీవితాలను శుద్ధి చేసుకునే వాక్యాలు తల్లులమైన మాకు అనుగ్రహించండి. బాలురు తల్లిదండ్రులు ఉంటే నా తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించే తల్లులుగా నా ప్రభా వారికి బోధించండి ప్రభా. మేమందరము నీ చేత బోధించబడిన వారమై నా తండ్రి ప్రభా ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదనని నీవు సెలవిచ్చినట్లుగా నా ప్రభా నీ సన్నిధిలో మేము నేర్చుకొని ఆదరించబడుతూ మాకు ఇవ్వబడిన బిడ్డలను ప్రభ మేము ఆదరించటానికి నా తండ్రి వారి పట్ల ప్రేమ చూపించే తల్లులముగా మేము ఉండడానికి అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని జ్ఞానము కలిగిన తల్లులముగా మేము ఉండడానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకొనుచూ ఉన్నాం తండ్రి. నీ సన్నిధానంలో చేరి అడుగుచున్నామయ్యా అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడ్డుగవలనని సెలవిచ్చావు ప్రభా. మా శక్తి సామర్థ్యాలు సరిపోవు గాని నా తండ్రి నీ సన్నిధానంలో చేరి ప్రభా నాయన శక్తి చేత కాదు బలము చేత కాదు గాని నా తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా నా తండ్రి ప్రభా మేము ఇట్టి రీతిగా దైవికమైన తల్లులముగా మాకు అప్పగించబడిన బాధ్యతలలో మా బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి నీ చేతులకు అప్పగించడానికి సహాయం చేసి నడిపించమని మోషే వలె నా తండ్రి అహరోను వలె సమయేలు వలె నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి మిరియాము వలె నా తండ్రి మా బిడ్డలను నీ చేతులకు అప్పగించడానికి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇట్టి ఆదర్శవంతమైన తల్లులముగా ప్రభా మమ్మల్ని నీ సన్నిధానంలో నిలబెట్టుమని ఆశ కలిగిన ప్రభా నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేసి నడిపించమని అలాగే నిన్ను పెంచిన తల్లి నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి నీవు దేవుడు అయ్యుండి కూడా నా తండ్రి ఆఖరి నిమిషము వరకు గర్భము ధరించినది మొదలుకొని నా ప్రభా నిన్ను కనిపెట్టుకొని ప్రభా నీవు తప్పిపోయినప్పుడు నిన్ను ప్రశ్నిస్తూ నిన్ను నడిపిస్తూ ప్రభా కానా వివాహంలో నీకు తోడుగా ఉండి సిలువ దగ్గర ప్రభా నాయన సిలువకు అప్పగించిన తరువాత కూడా తన బాధ్యతను నెరవేర్చగలిగింది. తల్లులముగా ఎన్నో విషయాల్లో వెనకబడిపోతూ ఉన్నామేమో నా తండ్రి మా వల్ల కాదు అనుకుంటూ ఉన్నామేమో నా తండ్రి ప్రభా నాయన మా బిడ్డలకు నేర్పించడం మాకు చేతకాక ప్రభా మేము నేర్చుకోకపోతే మా బిడ్డలకు నేర్పించలేమయ్యా. మాకు నేర్పించండి అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా నా తండ్రి మేము వారికి నేర్పించిన అవసరం లేదు నా తండ్రి. కానీ నా ప్రభా నైనా విశ్వాసము నేర్పించే ప్రభా యునికే వలె లోయి వలె నా తండ్రి ప్రభా ప్రార్థించే హన్నావలే నా తండ్రి ప్రభా నాయనా నా తండ్రి నీ సన్నిధానంలో ప్రభా బిడ్డలను నీ కొరకు పెంచే తల్లులు వలె నా ప్రభా మేము ఉండడానికి సహాయం చేసి నడిపించి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. చేరి కూడి ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు భవ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎంతో మందికి తల్లులకు బోధించగలిగిన తల్లిగా నా ప్రభా నాయన ఆనాడు నా తండ్రి నీవు అనుగ్రహించిన ప్రభా బిడ్డలకు ఇచ్చిన ఆశీర్వచనాల వల్లే నా ప్రభా వేవేలకు తల్లిగా జనములకు తల్లిగా నా తండ్రి బిడ్డను నియమించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరి కూడి ఉన్న మేమందరము కూడా మా కుటుంబాలలో ఇట్టి సమాధానమును నెమ్మదిని శాంతిని నా ప్రభా మేము పొందుకోవడానికి మాకు నేర్పించిన ప్రతి మాటను కూడా వాక్యము విని నా తండ్రి నీ చిత్తానుసారముగా నడవడానికి
గ్రహించుకున్న వారమైన ప్రభా నాయన నీ సహాయతను దయచేసి మా బిడ్డలను పెంచాలని ఏ రీతిగా ఆశపడుతూ ఉన్నామో నీ యొక్క వాక్యంలో పెంచగలిగిన గొప్ప భాగ్యాన్ని అట్టి నిరీక్షణను మాకు నేర్పించి అట్టి ప్రేమను మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని నడిపించండి. కడ వరకు నమ్మకముగా యథార్థంగా నా తండ్రి ప్రభా యథార్థతను నేర్పించే వారముగా మేము ఉండడానికి సహాయం చేసి నడిపించినందుకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ తల్లులముగా చేరి నీ సన్నిధానంలో అడిగినవన్నీ పొందుకున్నందుకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యము ద్వారా ఈ మాటల ద్వారా వినిన వాక్యము ద్వారా నిన్ను మహిమపరుస్తున్నాము, గనపరుస్తూ ఉన్నాము. మీ సహాయతను దయచేసి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ ఆంటీ, దట్ వాస్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. యా, థ్యాంక్ యూ ఆంటీ. సో మీలో ఇంకెవరన్నా ప్రార్థన చేయగలిగిన వారు ఎవరన్నా ఉంటే యూ కెన్ లీడ్ ఇన్ టు ప్రేయర్. అనిల, బ్లెస్సీ, కిరణ్ చేస్తావా? బ్లెస్సీ ప్రేయర్ చేస్తావా? యా, గో అహెడ్. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా తండ్రి. ఏసయ్య మౌనంగా కాపాడండి ఏసయ్య. ఏసయ్య ఒక మదర్ ఎలా ఉండాలో మీరు నేర్పించారు ఏసయ్య. ఏసయ్య ప్రేమ కలిగి ఉండేటట్టు సహాయం చేయండి ఏసయ్య. ఏసయ్య ఏసయ్య కోపం ఎక్కువ రాకుండా సహాయం చేయండి ఏసయ్య. నిస్మిత కార్యం చేయండి ఏసయ్య. ఏసయ్య ఒక మదర్స్ ఎలా ఉండాలో ఏసయ్య మీరు క్వాలిటీస్ నేర్పించడానికి కొందాలి ఏసయ్య. ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ నానా. యా, చివరిగా లెట్స్ ఆల్ సే ద గ్రేస్ అండ్ విల్ వైండ్ అప్. యా, థ్యాంక్ యూ. A grace of our Lord Jesus Christ and the love of God and fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely, goodness and mercy shall follow us all the days of our life, and we shall dwell in the house of the Lord for and evermore. Amen. Amen. Thank you. Thank you so much for everyone who have joined till now. Yeah, praise God. Blessy, praise the Lord. That was a wonderful song. Anila, praise the Lord. Yeah. Avila sister, praise the Lord. And Prabhavati auntie, praise the Lord. Kiran, అందరికీ వందనాలు. yeah. Avila sister, happy Mother's Day. Prabhavati auntie, happy Mother's Day. My spiritual mother, happy Mother's Day. సో దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతటి వరకు అందరి కొరకు ప్రార్థించండి. ఇఫ్ పాసిబుల్ సెండ్ దిస్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్, ఆస్క్ దెమ్ టు జాయిన్. ఎవ్రీ వీక్ దేర్ విల్ బి అ పవర్ ప్యాక్డ్ వర్షిప్, దేర్ విల్ బి పవర్ ప్యాక్డ్ sermons are going on. Let's ask your friends to join and be in the presence of the Lord. Amen. So see you next week. Hope have a blessed week ahead. God bless you. ప్రైజ్ లార్డ్ మా. Praise the Lord. Praise the Lord.